ఎంత విలువైనటువంటి వాళ్ళమో తెలుసా. అందుకే ఈ 144 చివరి వచ్చిన ఒక చక్కని మాట ఉంటుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. నిజంగా ఆశ్రయించబడినటువంటి మాట. తల్లి గర్భమందు నిన్ను రూపించినప్పుడు, పేరు పెట్టి తన బిడ్డగా పిలుచుతున్నప్పుడు, చూడుము తన అరచేతిలో చెక్కుకున్నప్పుడు, చూడుము తన అరచేతిలో చెక్కుకున్నప్పుడు, తన రక్తం ధారపోసి విలువ కట్టినప్పుడు, ప్రాణమా పడకుమా, హృదయమా కలవర పడకుమా, నీ పాలిట రాజు నిన్ను ఏలుచున్న ప్రభువు, నీ పాలిట రాజు నిన్ను ఏలుచున్న ప్రభువు, నీ పక్షము నుండగా విరోధి ఎవరు, నీకు విరోధి ఎవరు. పపని నిసాదిదిగాగగా నిరపమని నిసా నిధిపమని మూఢ జనులు నిన్ను చూసి ద్వేషించునప్పుడు, మూగ మనసులో లోపల కృషించునప్పుడు, ప్రియనాథుడు యేసు ప్రభువు ప్రార్థించునప్పుడు, ప్రియనాథుడు యేసు ప్రభువు ప్రార్థించునప్పుడు, ఆ దేవుని మదిలోన స్మరణ చేయమరువకు, ఆ దేవుని మదిలోన స్మరణ చేయమరువకు. ప్రాణమా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకు. ఎప్పుడు ఆయన స్మరిస్తూ ఉండాలి. అయ్యగారు మరి సేవలో ఎన్నో శ్రమలు ఉండుండొచ్చు. ఎందుకంటే దైవ సేవలో మాసలమల్లి గారు రాస్తారు కదండి, చాలా కన్నీళ్ళు, బాష్పశిలులు. ఈ యొక్క కన్నీటిలో భక్తుడు అంటాడండి, నా తల్లి యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన ప్రవాహములో నుంచి దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చున్నానని భక్తుడైనటువంటి ఆగస్టీన్ గారు అంటాడు అనమాట. దేవా, నువ్వు నీ కొరకే నన్ను పుట్టించావయ్యా, నీ కొరకే నన్ను జన్మింపజేశావు, నీలో